హాయ్ అండి. 400 సంవత్సరాలకు పైబడిన చరిత్ర గల దేవాలయాలు మన చుట్టూ ఉన్నాయనే విషయం మీకు తెలుసా? మన కోనసీమ జిల్లాలో మన అంబాజీపేట మండల ప్రాంతంలో 11 రుద్రుగా కొలవబడి 11 ప్రభలు ఒక్కచోట కలిసి సమావేశమయ్యే 11 రుద్రుల పేర్లు ఇప్పుడు చూద్దాం. వ్యాఘ్రేశ్వరం విశ్వేశ్వర రుద్రుడు, కే పెదపూడి మహాదేవ రుద్రుడు, పుల్లెటుకూరు శ్రీ మన్మహదేవ రుద్రుడు, ఒక్కలంక త్రిపురాంతక రుద్రుడు, తిరుసుమండ శ్రీ త్ర్యంబకేశ్వర రుద్రుడు, ముక్కామల కాలాగ్ని రుద్రుడు, నేదునూరు శ్రీ కాలాగ్ని కాలరుద్రుడు, పాలగుమ్ము మృత్యుంజయ రుద్రుడు, గంగలకూరు సదాశివ రుద్రుడు, గంగలకూరు అగ్రహారం సర్వేశ్వర రుద్రుడు, మసలపల్లి శ్రీ నీలకంఠ రుద్రుడు. ఓం శ్రీ మహాగణాది దేవతాభ్యాం నమో శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యజమానకం గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అయ్యా, ఏకాదశ రుద్రులు అంటే 11 రుద్రులు కలిపి ఏకాదశ రుద్రులు అంటారు. 11 ఏకాదశ రుద్రులు కూడా చుట్టుపక్కలే ఉన్నారు. ఈ K11కి ఇంచుమించు 7-8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారు. ఈ K11లో ఉన్న రుద్రుడు ఏంటంటే రెండో రుద్రుడు. ఫస్ట్ వ్యాఘ్రేశ్వరం, మొదటి రుద్రుడు వ్యాఘ్రేశ్వరం, రెండో రుద్రుడు K11 మహాదేవ రుద్రుడు. ఈ స్వామివారిని మహాదేవ రుద్రుడు అంటారు. అంటే నమ్మకంలో ఒక అనుభవం ఉంది. అది ఏంటంటే 11 రుద్రులు కలిపి ఒక అనుభవం ఉంది. అంటే విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం. అలాగా ఈ అనువాకాన్ని 11 రుద్రులు అన్నమాట. ఈ అనువాకంలో 11 రుద్రులు ఉన్నారు. 11 రుద్రులు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నారు. 7-8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నారు. ఈ 11 ఏకాదశిలో మన స్వామివారు రెండో రుద్రుడు. ఈయన పేరు ఏంటంటే ఏకాదశి రుద్రులో మన స్వామివారి పేరు మహాదేవ రుద్రుడు. కానీ స్వామివారి భక్తులందరూ కూడా పార్వతీ మేనకేశ్వర స్వామి గారు దర్శనమిస్తున్నారు. అంటే మేనకాదేవి స్వామివారిని ప్రతిష్ఠ చేయడం వల్ల స్వామివారికి మేనకేశ్వరుని పేరు వచ్చింది. ఈ గుడి చరిత్ర ఇంకేమైనా ఉందా స్వామి? నెట్లో ఉంటుంది మొత్తం చరిత్ర. అది రావడం అది నెట్లో బాగా పెరుగుతుంది. ఈ ఏకాదశి 11 రుద్రులు కూడా కొన్ని దేవతా ప్రతిష్ఠలు, కొన్ని స్వయంభూగా వెలిసిన రుద్రులు. ఈ 11 ఏకాదశులు కూడా కొన్ని స్వయంభూ, కొన్ని దేవతా ప్రతిష్ఠలు. అలాగే మన స్వామివారిని మేనకాదేవి ప్రతిష్ఠించాలి. ఆవిడ దేవకన్య కాబట్టి దేవతా ప్రతిష్ఠ స్వామివారి. ఈయనకి మేనక ప్రతిష్ఠ చేసింది కాబట్టి స్వామివారికి మేనకేశ్వరుని పేరు వచ్చింది. అది ఓకే. ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంటుందండి? నిజంగా 500-600 సంవత్సరాల కింద చరిత్ర ఉంది. ఇంచుమించు 600 దాటి ఉంటుంది చరిత్ర. స్వామి, ఇంకో లాస్ట్ డౌట్. ఇప్పుడు 11 రుద్రులు అక్కడ ప్రభల తీర్థం దగ్గర కలవడాన్ని ఏమంటారు స్వామి? దాన్ని జగ్గన తోట. ఇక్కడ దగ్గరగానే జగ్గన తోట అని ఒక తోట ఉంది. అది కొబ్బరి తోట. ఈ 11 ఏకాదశులు కూడా ప్రభ మీద వెళ్ళి అక్కడ కలుస్తారు. అక్కడ కలిసి అక్కడ తీర్థం జరుగుతుంది. అది కలిసి మళ్ళీ ఎవరి స్థానానికి వాళ్ళు వచ్చేస్తారు. అది సంక్రాంతి, భోగి పండుగ, సంక్రాంతి, మకర సంక్రాంతి రోజుని 3వ రోజుని అక్కడ ప్రభల తీరుతుంది. ఆ ప్రభల తీర్థంలో మొత్తం ఏకాదశి రుద్రులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అందుకోసం పూర్వం నుంచి ఒక ఆచారం ఏంటంటే ఆ జగ్గన తోటలో తీసుకెళ్ళి స్వామిని అక్కడ కొంతసేపు ఉంచి తీర్థం జరుగుతుంది. ప్రజల దర్శనార్థం కొంతసేపు ఉంచి మళ్ళీ ఎవరి స్థానానికి వాళ్ళు గమనిస్తానికి స్వాములు ఏ ఊరికి ఆ ఊరికి తీసుకొచ్చేస్తారు. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఈ తీర్థం జరగడం గురించి ఏమన్నా చిన్నది తెలుసు? అంటే జగ్గన మహారాజు పూర్వకాలంలో జగ్గన మహారాజు ఆ తోట, అందుకని జగ్గన తోట అని పేరు వచ్చింది ఆ స్వామి ఆ తోటకి. ఇప్పటికీ ప్రాశస్త్యం బాగా ఎక్కువగా ఉంది ఆ తోట. ఓకే. ఓం దేవం సవితారం మాదరాం యం యజ్ఞమజ్ఞనాభాం బృహస్పతిర్దేవం.
దేవత అనుగ్రహ కటాక్ష మనోవాంఛావర్తి అఖండేశ్వర్య దేవత వేణుగోపాల కృష్ణారాజన్ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు కాంక్షణం సర్వ్యాధివర్త్య సత్యభామాసం వేణుగోపాల కృష్ణారాజన్ దేవత పార్వతం పునః బుద్ధిరాజస్వం సత్యభామాసం దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు సత్యభామాసం వేణుగోపాల దేవత